మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరిచ్చే ఒక లైక్, సబ్స్క్రైబ్ మాకెంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. 8వ భాగం. మధ్యాహ్నం 12:30 కావస్తుండగా ఉపాధ్యాయ గారి దగ్గరికి బయలుదేరబోతున్న నవీన పోస్ట్ మ్యాన్ ఎదురు కావడంతో ఆగింది. ఓ ఎన్వలప్ అందించి వెళ్ళిపోయాడు పోస్ట్ మ్యాన్. రవలి రాసిన ఉత్తరం అది. రవలి నుంచి తరచూ కాకపోయినా అప్పుడప్పుడు ఉత్తరాలు రావడం మామూలే. కానీ ఈ ఉత్తరంలో ప్రారంభం ఎప్పటిలా లేదు. కుశల ప్రశ్నల కన్నా సూటిగా ఏదో సమస్య గురించి రాయడం మొదలుపెట్టింది. నవీన, మనసు పంచుకోవడానికి కానీ బాధను చెప్పుకోవడానికి కానీ నువ్వు తప్ప నాకెవరున్నారనే ఉద్విగ్నతతో రాస్తున్న లేఖ ఇది. నేను క్షేమమే అని పూర్వంలా రాయటానికి నేను క్షేమంగా లేను అనే విషయం నువ్వు గుర్తించావు. కాబట్టి నీకు సిగ్గు విడిచి చెప్పడానికి నేను సిగ్గుపట్టం లేదు. నువ్వేదో నా సమస్య పరిష్కరించాలని కానీ పరిష్కరించగలవని కూడా కాదు. అసలు నా దాంపత్య జీవితమే కంచిపై పడిన చీరలాంటిది నవీన. చిరక్కుండా వెనక్కి లాక్కోలేను. ముళ్ళగాయాల గురించి మరెవరితో చెప్పుకోలేను. అసలు చెప్పుకోవడానికైనా ఉన్న నాన్నకి వినే ఓపిక లేదు. సవతి తల్లికి నా గురించి పట్టించుకునే సహనం లేదు. ఎన్ని కలలు కనేదాన్ని నవీన. ప్రేమ, ఆత్మీయత నోచుకోకుండా పెరిగిన నేను కనీసం భర్తనే మనిషి నీడన అనువంత చోటు దొరికితే చాలు బ్రతికినంత కాలము బానిసగా ఊడిగం చెయ్యాలనుకున్నాను. నిజం. నెత్తుటి పొత్తిళ్లలోనే తల్లిని చేజార్చుకున్న నేను ఎంత దురదృష్టవంతురాల్లో ముందే తెలుసు కాబట్టి సిద్ధపడే దాంపత్య జీవితంలో అడుగుపెట్టాను. కానీ దేవుడు నా తలరాతనే అంతకన్నా నీచంగా రాశాడని తొలి రాత్రే నాకు అర్థమయ్యింది. భర్త తాగుబోతు. ఈ రోజుల్లో అది మామూలే కదా అనుకున్నాను. తిరుగుబోతు అని కూడా తెలిసింది. ఎక్కడ తిరిగితేనే నా స్థానం నాకు చాలని సరిపెట్టుకున్నాను. కోరింది ఒక్కటే నవీన, రవ్వంత అభిమానం. అతడెలా తిరిగినా ఏం చేసినా గాని ఎప్పుడైనా ఒకసారి ప్రేమతో పిలిస్తే చాలు. ఎన్ని కష్టాలనైనా మర్చిపోవాలనుకున్నాను. ఎంత బాధనైనా దిగమింగుకోవాలనుకున్నాను. కానీ అతడు భర్త కాదు, కనీసం మనిషి కాదు. ఏ పదంతో అతడిపై నాకున్న ఏహభావాన్ని వ్యక్తం చేయగలనో నాకు అర్థం కావడం లేదు నవీన. నా చిన్ని జీవితం ఎంతటి మృత్యు సంకటమైనా, నా కోరికలు ఎంత తీరకపోయినా, ఒంటరితనపు కొమ్మ మీద చిన్న చిరునవ్వు ఎప్పటికైనా పూయకపోతుందా అని నేను ఎదురుచూడటం అలవాటు చేసుకుంటే, ఇప్పుడు నా తపస్సులోకి ఓ జీవితానికి సరిపడ్డ తపస్సు మరో ఆడదాని రూపంలో వచ్చింది. సమస్య అది కూడా కాదు నవీన. ఆ ఆడది ప్రతి రాత్రి నా భర్త చేరువగా నేను పడుకునే బెడ్రూంలో అడుగుపెట్టి నన్ను బానిస కన్నా హీనంగా మార్చింది. ఎక్కడో దూరంగా అయితే నేను భరించగలను. కానీ నా కళ్ళ ముందే ప్రతి రాత్రి వాళ్ళు ఒకే గదిలో ఉంటే బయట పని మనిషిలా నేను ఎన్ని రాత్రులను పడుకోగలను? లోపల నుంచి వినిపించే నవ్వులు, కేరింతలను వింటూ నా దురదృష్టానికి నేపథ్య సంగీతం అనుకుంటూ ఎన్నాళ్ళని గడపగలను? చిత్రం. అది కాదు నవీన. వాళ్ళకి అపరాత్రి వేళ టాయిలెట్లో నీళ్లు కావాలంటే బకెట్లో నేను పెట్టాలి. అర్ధరాత్రి వేళ అలసిపోయిన ఇద్దరు హార్లిక్స్ కావాలి అంటే నేను వంటగదిలో దూరి పని మనిషిలా వాళ్ళకి అందించాలి. ఎలా భరించనే? చివరికి నిగ్రహాన్ని కోల్పోయిన నేను ఓ రోజు నిలదీసి అడిగాను. ఆయన్ని కాదు, ఆమెని. అంతే. నా భర్తనే పురుషుడు నా తలను గోడకేసి గుద్దాడు. రక్తం చిమ్మింది. పట్టించుకోలేదు. నా అయిష్టతని గట్టిగానే వ్యక్తం చేశాను. వేడి హార్లిక్స్ నా ఒంటి మీదకి విసిరాడు. అమ్మా అని అసంకల్పితంగా అరిచాను. అప్పుడు గుర్తుకొచ్చింది అమ్మెక్కడుందో ఈ ప్రపంచంలో. నాకు ఆత్మీయతనంటూ పంచగలిగే ఒకే ఒక వ్యక్తి, నేను కంటతడి పెట్టుకుంటే అక్కున చేర్చుకుని ఓదార్చగలిగే ఒకే ఒక ప్రాణి అమ్మే అని అర్థం చేసుకుని చివరగా అమ్మ దగ్గరికి వెళ్లాలని నిర్ణయించుకున్నాను. చిత్రం చూశావా నవీన? వెంటనే నేను చావలేదు. నా భర్త మీద చిన్న గెలుపైనా సాధించాలని ఆశ. అందుకే అతనికి ఓ వారం రోజు గడువిచ్చాను. ఈలోగా ప్రతి రాత్రి ఇంటికి తీసుకొచ్చే అమ్మాయి నుంచి దూరం జరక్కపోతే ఆత్మహత్య చేసుకుంటానన్నాను. అందుకే బహుశా నిన్ను మళ్ళీ కలిసే అవకాశం వస్తుందో రాదో తెలియక ఆ రాత్రి మా ఇంట్లో నువ్వు పడుకున్నప్పుడు నీ గురించి నీచంగా మాట్లాడినా నా భర్త దుర్మార్గానికి ఇక అవకాశం రాదేమో అని ఇప్పుడు క్షమాపణలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నీ అంత ధైర్యం లేని నీ రవలి. కొన్ని క్షణాల పాటు శిలలా నిలబడిపోయింది నవీన. రవలి దురదృష్టవంతురాలని తెలుసు కానీ ఇంతగా అని ఆమె ఊహించలేకపోయింది. రవలి భర్తనే ఆ మగవాడు మనిషి కాదు, జంతువు. భార్య రక్తం రుచి చూసిన మేల్ మ్యానిటర్. ప్రశాంతమైన ప్రకృతిలోకి అడుగుపెట్టే ఆడపిల్ల తను అడిగిన దాంపత్య జీవన ప్రాంతం వద్యశిలని తెలిస్తే తొలి రోజే బెంబేలుపడి పారిపోవాలి, లేదా ఎదురు తిరగాలి గాని ఈ పిచ్చిపిల్ల ఆత్మహత్య చేసుకుంటానంటుందేమిటి? ఇరుగు పొరుగు వాళ్ళ అండతో పోలీస్ సహాయం తీసుకుని భర్తనే రాక్షసుడికి రావణ కాష్టం పేర్చడానికి బదులు వారం రోజుల్లో గడువు పెట్టానని అల్టిమేటం ఇవ్వడమేమిటి? ఒక రవలి కథ ముగిస్తే ఆమె స్థానంలో మరో రవలి అడుగు పెడుతుంది. జరిగేది అంతేగా. లెటర్ మీద డేట్ చూసింది. జూన్ 16. ఈరోజు 20.
అంటే మిగిలిపోయింది మరో 3 రోజులు. నవీన రక్తం సలసల కాగిపోతుంటే ఆవేశంగా వెనక్కి తిరిగి ఇంట్లోకి వెళ్ళబోయింది. కానీ హఠాత్తుగా ఉపాధ్యాయ గారు గుర్తుకొచ్చారు. ఇలాంటి విషయాలు చర్చించదగ్గ గొప్ప వ్యక్తి ఆయన. సమస్య తనది కాదు, తాడోపేడో తేల్చుకోవడానికి మరో వ్యక్తికి చెందింది. అంతే. మరో 15 నిమిషాలు ఉపాధ్యాయ గారి ఇంటి దగ్గర ఉంది నవీన. ఎప్పుడూ వచ్చేది సాహిత్య చర్చకి, సమకాలీన సాంస్కృతిక సంభాషణకే అయినా ఈరోజు ఓ నిజ జీవిత సమస్యని తన ముందుంచింది. కొన్ని క్షణాల పాటు కళ్ళు మూసుకుని ఆలోచిస్తూ ఉండిపోయారు ఉపాధ్యాయ గారు. నీళ్లు లేని నదిలో ముసళ్ళుండవమ్మా. అలాగే బ్రతికి ఉన్న మనుషులకే సమస్యలు వస్తుంటాయి. అది మాత్రమే కాదు, నీళ్లున్న నదిలో నడిచే పడవ మునగకూడదు అనుకుంటే దానికి తెరచాప కూడా కావాలి. నీ స్నేహితురాలు రాజీపడే తత్వం గలది. అవసరమైతే సమస్యలో తను కూరుకుని కడతేరిపోవాలనుకునే వ్యక్తే తప్ప చేవగల ఆధునిక భావాలు ఉన్న యువతి కాదు. అది ఆమె తప్పు కాదు, ఆమె మనస్తత్వం అది. అప్పటికీ నేను బాగా నచ్చచెప్పాను మాస్టారు. ఎంత చెప్పినా గాని వానపాము నాగులా బుసకొట్టలేదమ్మా. అది దాని క్యారెక్టర్. నిజానికి గుణాలన్నవి కేవలం జీన్స్ నుండి వచ్చినవి మాత్రమే కాదు, పెరిగిన వాతావరణము, పరిసరాల నుంచి అబ్బినవి. నేను మాట్లాడేది వస్తువుల గురించి కాదు, మనుషుల్ని చెక్కి నైజాన్ని అందించే పరిస్థితుల గురించి. ఇప్పుడు ఆమె చేయగలిగే దాని గురించి కాదు. ఆమె ఏం చేస్తే బాగుంటుందో ఆలోచించాల్సింది నువ్వే. నవీనాకి అర్థం కాలేదు. పల్లానికి ప్రవహించే నీటి గుణం గురించి మాట్లాడే లాభం లేదమ్మా. ఆమె మీద నీకెంత సానుభూతి ఉందో అది చెప్పు. రవలి నాకు ప్రాణ స్నేహితురాలు. అంటే ప్రాణం కాపాడతానంటావు. కాపాడటమే కాదు, ఆ భర్తనే వాడికి దూరంగా బ్రతకడానికి వీలుగా విడాకులిప్పిస్తాను. నా ఇంట్లో స్థానం ఇస్తాను. తర్వాత అది చదువుకున్నదే కాబట్టి ఏ ఉద్యోగమో సద్యోగమో చూపిస్తాను. మానసికంగా ఓదార్చి ఏ రోజైనా ఆమెను అర్థం చేసుకోగలిగే మగవాడు దొరికినప్పుడు మరో పెళ్లి కూడా చేయిస్తాను. తదేకంగా చూశారాయన. మొండిగా తన అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్న నవీన కొండ విరిగి మీద పడిన కొండంత ధైర్యంతో ముందుకు సాగ్గల అమ్మాయిలా భావాల్ని దృఢంగా గాఢంగా వ్యక్తం చేస్తుంది. చాలా ఉత్సాహంగా మంచిని చేయడానికి ముందుకు ఉరికే ప్రయత్నం చేస్తుంది. ఇది తాత్కాలికమైన భావావేశము. ఉపాధ్యాయ గారికి తెలుసుకోవాలనిపించింది. మరి మీ వారు సహకరించాలిగా అడిగారాయన. నా మాట కాదనరు. చెప్పావా? ఇంకా లేదు. కాదంటే క్షణంపాటు తత్తరపడింది. ఆ అవకాశం లేదు మాస్టారు. నా ఆలోచనలన్నీ మన్నించే సహృదయుడు నా భర్త. నిశ్శబ్దంగా చూశారాయన. నవీన ఎంతవరకు సాధించగలదో తెలీదు గాని అతి ఉత్సాహాన్ని ప్రదర్శిస్తుంది. ఏమిటి ఆలోచిస్తున్నారు మాస్టారు? శత్రువు నుంచి తను తాను కాపాడుకోవటానికి ఏదో చేయాలనే కోరిక జంతువులు అయినా ఉంది కానీ మనిషిగా పుట్టిన స్త్రీలో ఇంకా అలాంటి మార్పు ఎందుకు రాలేదు అని ఆలోచిస్తున్నానమ్మా. జబ్బు తగ్గాలన్న ఆదుర్ద ఇతరుల కన్నా రోగికే ఎక్కువగా ఉండాలి. అంటే భర్త మూలంగా ఇబ్బందులు పడుతున్నప్పుడు నీలాంటి స్నేహితురాలి కన్నా ముందు మీ రవలిలో తపన కలగాలి. నిన్నటి స్త్రీ ఇంట్లో పనులు చూడటం, పిల్లల్ని కనడం వరకే పరిమితమైతే ఇప్పుడు స్త్రీ ఆర్థికంగా తన కాళ్ల మీద నిలబడగలిగే స్థాయిని చేరుకుంది. అలాంటిది చదువుకున్న ఆడపిల్ల అయ్యుండి నీ స్నేహితురాలు తనను తాను కడతేర్చుకోవడానికి ఎందుకు ప్రయత్నిస్తుందని ఆలోచిస్తున్నాను. జీవితం పొడుగునా ఏ ఆడదైనా భర్త దురాగతాన్ని కిక్కులు మనకుండా భరించడానికి కారణం ఏమిటి? సాటివాళ్ల మధ్య తను సుఖంగా ఉన్నాననే భ్రాంతిని కలిగించి ఆ భ్రాంతిని అందమైన కవచంగా మార్చుకోవడానికి ఇప్పటి ఆడది కూడా ఇష్టపడుతుందా? ఇలాంటి ఆలోచనలకి కారణం పుట్టినింటికి మెట్టినింటికి కీర్తి తేవాలనే సాహనా ఆరోక్తుల ప్రభావమా? సాంఘిక దురాచారాల వలన ఏర్పడ్డ పురుషస్వామ్య వ్యవస్థలో అశాస్త్రీయమైన ఆలోచనలే స్త్రీలు ఎదుర్కొనే అనర్థాలకి మూలమని, అదే మన పతనావ్యవస్థకి కారణమని ఎంత చెప్పినా, ఎన్ని రచనల్లో వ్యక్తం చేసినా ఇంకా చాలామంది స్త్రీలు నిన్నటి చట్రంలోనే నలిగిపోవడానికి ఎందుకు సిద్ధపడుతున్నారు? పురుషుడు విధించిన నియమాల్లో స్వంత ఊపిరి, ఆలోచన లేకుండానే అస్వతంత్రాలే బ్రతకడాన్ని నిరసిస్తూ ఆర్థిక స్వాతంత్రం లేనంతకాలం స్త్రీ పురుషస్వామ్య వ్యవస్థలో ప్రేమ, అనురాగం, సెంటిమెంట్స్ పేరిట తండ్రిపైనో భర్తపైనో ఆధారపడి ఆ ఆలంబనే జీవితంగా మార్చుకుంటుందని ఇన్ని దశాబ్దాల రచనల్లో స్పష్టంగా ఎందరో రచయితలు వ్యక్తం చేసినా నిరక్షరాస్యులైన స్త్రీలు సరే, చదువుకున్న స్త్రీలు కూడా బానిస మనస్తత్వంతో బ్రతకడానికి ప్రయత్నిస్తున్నారేం? 4 దశాబ్దాల రచనా వ్యాసంగం తర్వాత ఇప్పుడు చిత్రమైన సందిగ్ధతలో ఆలోచిస్తున్నారు ఉపాధ్యాయ. ఒక రవలి మారినందుకు బాధపడాలో, మరో నవీన తన ఊహల మేరకే ఆలోచిస్తున్నందుకు ఆనందించాలో అర్థం కాని స్థితి అది. అభినందిస్తున్నానమ్మా. సమస్యల పరిష్కారం కోసం దేవుళ్లను సృష్టించుకుని సమస్యల సమయంలోనే వాళ్ళని గుర్తు చేసుకుంటూ భయాల్ని, కోరికలను తీర్చడమే వాళ్ల పరమావధి అని భావించే మనుషుల మధ్య నిలబడిన నిన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఏమిటి ఆలోచిస్తున్నారు మాస్టారు? వినయంగా అడిగింది నవీన. 40 ఏళ్ల క్రితం మగవాడినయ్యుండి నేను చేయలేని సాహసాన్ని, నాలో లేని పట్టుదలని,
ఇప్పుడు ఆడపిల్లవైన నీలో చూస్తూ ఆనందిస్తున్నాను. అంతకు మించి ఆయన చెప్పలేదు. నిజమే, ఆ సాహసమే ఉంటే ఆయన జీవితం ఇప్పుడు మరోలా ఉండేది. హఠాత్తుగా నువ్వెళ్తే ఎలా? ఉక్రోషంగా అన్నాడు యోగి భార్యను చూస్తూ. సాయంకాలం 5 గంటలకు రాగానే విషయం చెప్పి అర్జెంటుగా వైజాగ్ వెళ్తున్నాననేసరికి నవీన మీద మహాకోపం ముంచుకొచ్చింది. పైగా వైజాగ్ నుంచి వచ్చి వారం రోజులు కూడా కాలేదు. నిజానికి యోగి బాధ అది కాదు. నవీన మొండితనం తెలుసు. వెళ్ళింది ఊరికినే ఉండదు. అవసరమైతే తనతో చదువుకున్న అమ్మాయిల్ని, పోలీస్ ఆఫీసర్లు, లాయర్లుగా ఉన్న వాళ్ళ భర్తల్ని సంప్రదించి రవళి భర్త మీద అనవసరమైన దండయాత్ర చేస్తుంది. ప్లీజ్, ప్రాధేయపూర్వకంగా అంది నవీన. పరిస్థితులను అర్థం చేసుకోండి. నేను వెంటనే వెళ్ళకపోతే రవళి నిజంగానే ప్రాణాలు తీసుకుంటుంది. అలా రాస్తారు కానీ అన్నవాళ్లంతా ప్రాణాలు తీసుకుంటారా నవీన? ఈపాటికి ఆవేశం చల్లారి ఉంటుంది. ఓ గొప్ప సత్యాన్ని వివరిస్తున్నట్లుగా అన్నాడు. నిజం. ఇలా చచ్చు సలహాలు ఇవ్వకండి. మరి నా తిండి గట్రా? నేనున్నానుగా. ఎప్పటినుంచి వింటుందో. హఠాత్తుగా భారతి ద్వారం దగ్గర నిలబడి జవాబు చెప్పింది. కాస్త దూరంలో ఇంటి ఓనరు కూతురు లత కూడా ఉంది. అవునక్క, భారతి మరోమారు హామీలా అంది. మీ వారికి ఉదయం బ్రేక్ఫాస్ట్, రాత్రి భోజనము నేను ఏర్పాటు చేస్తాను. ప్రసన్నంగా నవ్వింది నవీన. నీకెందుకులే భారతి. అదేం మాటక్క, ఒకచోట ఉంటున్న వాళ్ళం. ఆ మాత్రం ఒకరికొకరు సహాయం చేసుకోపోతే ఎలా? భారతి చూసిన చూపు యోగేంద్రని ఎంత కంగారు పెట్టింది అంటే వెంటనే ఉదయం భారతి అన్న మాటలన్నీ సీరియల్ ఆర్డర్లో గుర్తుకొచ్చాయి. పర్వాలేదు, నేను హోటల్లో భోంచేస్తాను అన్నాడు భారతి పరంగా జరగబోయే అనర్థాన్ని గుర్తు చేసుకుంటూ. అలా అంటే కుదరదు. మీరు నేను చేసిన వంటే తినాలి. లేకపోతే మీ ఆరోగ్యం చెడిపోతుంది. ఆనక అక్కయ్య మిమ్మల్ని గుర్తుపట్టలేక నాన్న ఇబ్బంది పడుతుంది. ఇంటి వాళ్ళకి వినిపించేటట్టుగా తన గదిలో ఎంట్రీకి భారతి అవకాశం తీసుకుంటుందని గ్రహించేశాడు. సాయంకాలం 6 గంటలకల్లా భార్యతో పాటు స్టేషన్కి వెళ్ళిన యోగి బండి కదులుతుండగా అన్నాడు. అక్కడ ఎక్కువ పేచీలు పెట్టుకోకు. అనవసరంగా కంపు చేయక రవలికి నచ్చచెప్పి వెనక్కి వచ్చే. ఎక్కువ రోజులుండొద్దు. బండి కదులుతుంటే బోగిని కొంత దూరం అనుసరిస్తూ ఓ 2 రోజుల్లో వచ్చేసే బెటరు. నిజం, మరీ అంత బెంబేలు పడకండి. నీకెలా చెప్పను? అతడి మాటలు గాల్లో కలిసిపోయాయి. బండి వెళ్ళిపోయింది. వారం రోజుల్లో అక్కడ రవలి ప్రాణాలు తీసుకుంటానంటే వారం రోజుల్లోనే మరేదో కావాలంది భారతి. స్టేషన్లో విద్యుత్ దీపాలు వెలగడంతో ఆందోళనగా చూశాడు. చీకటి పడింది అంటే భారతి అప్పుడే తన మీద దండయాత్రకి పథకం వేస్తూ ఉంటుంది. ఆమెకు టైం కలిసి రావడం కాకపోతే ఉన్నట్టుండి నవీన వైజాగ్ బయలుదేరడం ఏమిటి? చీచి, భారతికి టైం కలిసి రావడం అంటే తను లొంగిపోవడమా? ఇంత దారుణంగా ఎలా ఆలోచించగలుగుతున్నాడు? ఇంటికి వెళ్ళలేదు. దగ్గరలో ఉన్న ప్రశాంత్ థియేటర్కి వెళ్ళాడు. సినిమా ఏదో కూడా పట్టించుకోకుండా. ఏదో హిందీ సినిమా. మనస్థిమితంగా కూర్చోలేకపోయాడు. అందులోనూ అదే కథ. ఏ పరిస్థితుల్లోనూ నీకు తాళి కట్టను ఛాలెంజ్ చేసిన హీరోని సెక్సీగా రెచ్చగొడుతుంది హీరోయిన్. థియేటర్లో ఈలలు, కేకలు, కేరింతలు. ప్రపంచంలో ప్రతి మగాడు పరాయి ఆడదాని పొందు కోసం ఎందుకు తప్పించిపోతుంటాడో అర్థమవుతుంటే నిట్టూర్పుగా చేయిలో వెనక్కి జాగిలిపడ్డాడు. చివరకు హీరోయిన్ సాధించింది. పెళ్లికి ముందే అతన్ని బెడ్ మీదకి రప్పించుకుంది. అతడికి పాలలో ఏదో కలపడంతో మగతగా తోలడం ప్రారంభించాడు. ఆ మత్తులోనే తన ఛాలెంజ్ సంగతి మర్చిపోయి ఆమెను అనుభవించేశాడు. గబాల్న చైల్లోంచి పైకి లేచాడు యోగేంద్ర. ఆ హీరోయిన్ భారతిలా కనిపించింది ఓ క్షణం పాటు. అర్ధరాత్రి. ఉరుములు మెరుపులతో భూమండలాలు దద్దరిల్లిపోతున్నాయి. ఆకాశానికి చిల్లుపడ్డట్టు కుంభవృష్టి. సాగరం ఒడ్డు దాటి నగరాన్ని ముంచుతున్న హోరుకి ఇంటి ద్వారాలు, కిటికీలు కంపించిపోతున్నాయి. ప్రళయ ప్రభంజనంలా వీస్తున్న ఈదురుగాలికి నిశిరాత్రి వణికిపోతూ యోగేంద్రకి కంగారు పుట్టిస్తుంది. బెడ్ లైటు కాంతిలో టైం చూసుకున్నాడు. రాత్రి 2 గంటలు కావస్తుంది. పైకప్పు కూలి పడుతుందేమో అన్నంత ఆందోళన. ప్రకృతి ఆగ్రహ రక్తరేఖలు బీభత్స మరణకాండకి సిద్ధమవుతున్నట్లు చినుకుల తాకిడికి నేల చిట్లిపోతున్న చెప్పుడు. ఏమైంది రాత్రి? గుండె జల్లుమంది ఎక్కడో పిడుగుపడిన చెప్పుడుతో. ఉన్నట్టుండి కరెంటు పోయింది. చీకటి మృత్యుగృహంలా అనిపిస్తుంటే బెడ్ పై నుంచి లేచాడు కొవ్వెత్తి కోసం వెతకాలని. గాలి హోరు మరింత పెరిగింది. యోగేంద్ర నెమ్మదిగా కదులుతున్నాడు. ఎవరో తలుపు తట్టిన చప్పుడు. అది తట్టడమో చినుకులు తాకడో ముందు అర్థం కాలేదు. ఈసారి మరింత స్పష్టంగా వినిపించింది. ఇంత రాత్రివేళ ఎవరది? తడుముకుంటూ వెళ్ళి తలుపు తీశాడు. చీకట్లో కనిపించలేదు. లోనికి దూసుకొచ్చింది ఎవరో. కానీ మెరిసిన మెరుపులో కనిపించింది భారతి. మరో మెరుపు. తడిసిన చీరలో ఆమె సౌష్ఠవం చెల్లుమనిపించింది. తమకంతో మీద పడ్డ ఆమె చేతులు కాంక్షల కౌష్టం వెచ్చని మంటల్లా ఉన్నాయి. వెనక్కి జరిగాడు. ఎందుకిలా వచ్చావు? అగ్గిపెట్టే. అది నిజం కాదు అని అరవాలనుకున్నాడు. కానీ అవకాశం లేదు. గొంతులోని శబ్దానికి అంత్యక్రియలు చేస్తున్నట్లు ఆమె పెదవులు అతడి పెదవుల్ని తాకాయి. కాదు, కొండ చెలువలా చుట్టేసింది.
గుండెల్లోని హోరుకి నేపథ్యంలో బయట బీభత్స సంగీతం. దూరం నెట్టాలనుకుంటూనే ఓడిపోతున్నాడు. క్షణం స్పర్శకే శక్తి క్షీణించిన వాళ్ళ మెత్తని హంసపూల తల్పం మీద పడుతున్నట్లు జారిపోతున్నాడు. వద్దు. అతడు గొంతు నుంచి పులకలా రాలిందో పదం. అగ్గిపెట్టి. మెరుపుల కాంతిలో భారతి నేత్రాలు అరమోడుపులై కాంక్షల్ని సర్జరీ చేస్తున్నాయి. ప్లీజ్ వదులు. కిల్మి. మగతగా అంటుంది భారతి. కాదు. మనసు గొంతులోని ఆగ్నేయాలోచనల్ని సెగలుగా చిమ్ముతుంది. ఎక్కడో ఓ విస్ఫోటనం. విగ్రహపు అగ్నిపర్వతం బద్దలవుతుంది. గెలవాలన్న ఆమె తమ్మకం సిలువై అతడి వ్యక్తిత్వాన్ని గుణపాలతో గుచ్చి ప్రయ్యలు చేస్తుంది. మండుతున్న భూగోళం నిన్నటికీ నేటికీ మధ్య నిలబడ్డ వారధి చిట్లిపోతున్న చెప్పుడు. ఆమె చేతుల అరదండాల్లో రగులుకుంటున్న దండకారణ్యం. నో! ఆమెను దూరంగా నెట్టేశాడు. దబీబని నేలమీద పడ్డ చెప్పుడు. ఉలిక్కిపడి నిద్రలేచాడు యోగేంద్ర. కొన్ని క్షణాల పాటు చుట్టూ చూశాడు. చుట్టూ ప్రశాంతంగా ఉంది. బెడ్లైట్ కాంతిలో టైం రాత్రి 1 గంట సూచిస్తుంది. అంటే ఇంతసేపు తాను కలగన్నాడా? తలభాగంపై పేరుకున్న స్వేదబిందువుల్ని తుడుచుకుంటూ తల పట్టుకున్నాడు. అలజడి నుంచి ప్రశాంతతని దక్కించుకోవడానికి 5 నిమిషాలు పట్టింది. కలలో సైతం తాను పతనం కాలేదు. కానీ తనకిలాంటి కలెందుకొచ్చింది? ఎక్కడో ఏ మస్తిష్కపు పొరల్లోనో తను భారతిని కోరుకుంటున్నాడా అనటానికి మనస్కరించలేదు. అలా ఆలోచించడానికే అలజడిగా ఉంది. నవీన గుర్తుకొచ్చింది. పూర్తి వీడియో కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.